అంకితా బెంది గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ దగ్గరలో ఒక చిన్న గ్రామం. చిన్నప్పుడే ఆమెకు పోలియో వచ్చి చాలా హాస్పిటల్స్ తిరిగినా, ట్రీట్మెంట్ చేసినా ఫలితం లేదని తన కాలిలో కొంత భాగాన్ని తీసేశారు. తన తండ్రి ఆర్టిఫిషియల్ లెగ్‌ని సెట్ చేపించి కూతుర్ని చదివిస్తే ఫ్యూచర్ ఉంటుందని డిగ్రీ వరకు చదివించారు. అహ్మదాబాద్‌లో చాలా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అని ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు. కొన్ని రోజులు పని చేస్తేనే జీతం ఇస్తామంటే ఒక స్కూల్లో క్లర్క్‌గా చేసింది. 6 నెలలైనా జీతం ఇవ్వలేదని మానేసింది. నెలకు రూ. 1,200 ఇచ్చే కాల్ సెంటర్‌లో జాబ్ చేసింది. ఆ టైంలోనే అంకిత వాళ్ళ నాన్నకు క్యాన్సర్ వచ్చింది. కాల్ సెంటర్‌లో డ్యూటీ చేస్తూ వాళ్ళ నాన్నకు ట్రీట్మెంట్‌కు, హాస్పిటల్‌కు టైమింగ్ సెట్ కాక జాబ్ మానేసింది. నాన్న కోసం ఆటో నడుపుతా అంటే అందరూ నవ్వారు. ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ దగ్గర ఆటో డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేసింది. రోజుకి 8 గంటలు పని చేస్తుంది. నెలకు 25,000 వరకు సంపాదిస్తుంది. ఇంట్లో అవసరాలకు డబ్బు సరిపోకపోతే ఇంకో 2 గంటలు ఆటో నడుపుతుంది. ఎన్నో ఆఫీసుల చుట్టూ, కంపెనీల చుట్టూ ఉద్యోగం కోసం తిరిగితే ఆమెను రిజెక్ట్ చేశారు. ఇప్పుడు తన కాళ్ళ మీద తనే నిలబడింది.